శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ గురుభ్యో నమ. కాళీ కాలభైరవ స్వరూపాయ సిద్ధేశ్వరాయ నమో నమ. గురువు గారు ఇచ్చినటువంటి మంత్రాన్ని సంఖ్య చేయలేకపోయినా ఏదో అలా అలా సాగుతూ ఉంది. కానీ ఈ లోపలే బోలెడన్ని సందేహాలు నా మనసులో తలెత్తాయి. కొంతమంది నా మనసులో ఆ నూతన సందేహాలు పుట్టేలాగా కూడా చేశారు. కాళీ సాధన చేస్తున్నాను అనగానే కొంతమందేమో కాళికాదేవిని ఇంట్లో పూజించకూడదు. కాళికాదేవికి మద్య మాంసాలు నివేదించాలి. అలాగే మరికొంతమంది కాళికాదేవి ఉపాసన చేసేవాళ్ళు ఎవరు కూడా ఇంట్లో ఉపాసించకూడదు. శ్మశానానికి ఎళ్లి చేస్తే శీఘ్రంగా ఫలిస్తుందని కొందరు. అసలు కాళీ ఉపాసన చేయకూడదు. తిన్నగా కాళీ ఉపాసన చేయకూడదు. ఏదైనా చిన్న మంత్రం తీసుకొని చెయ్యాలి. ఆ తర్వాత ఈ మహావిద్యను చేయాలి. లేదంటే మహావిద్య మంత్రాన్ని నీ శరీరం తట్టుకోలేని కొంతమంది. ఇలా రకరకాలైనటువంటి సందేహాలు తలెత్తేలా చేశారు. దానికి తోడు నా సాధన సంఖ్య గూడా నేనేం పూర్తి చేయలేకపోవడంతో, బహుశా ఈ సందేహాలన్నీ కూడా నిజమేనేమో అని నేను గూడా భ్రమపడేవాడిని. అంటే గురుదేవులంతటి మహనీయులు మంత్రం ఇచ్చినా కూడా నాలో ఉన్న అజ్ఞానమే కాబోలు ఇంతటి ఇబ్బందికి గురి చేసింది. దయచేసి సాధకులెవరు కూడా మీరు గూడా ఇలాంటి సందేహాల్లో చిక్కుకోకండి. నాకు అతిపెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే ఆహ్, అరవణం. మంత్ర అరవణం గురించి చాలామంది నాతో చెప్పారు. మంత్ర అరవణం కాకుండా జపం చేస్తే ఆ మంత్రం నీకు ఫలించకపోగా కీడు కూడా చేసే అవకాశం ఉంటుంది అని చాలామంది నాకు సందేహం చాలామంది నాకు చెప్తూ వచ్చారు. కానీ నాకు మరొక పక్కేమో కాళికాదేవి మీదున్న అతిభక్తి వల్ల ఆ మంత్రాన్ని నేను వదిలిపెట్టదలుచుకోలేదు. అలాగని మరొక పక్క ఈ సందేహాల వల్ల ఒక విధంగా భయం గూడా ఏర్పడింది. ఎందుకంటే ఇంట్లో నాతో పాటు కుటుంబ సభ్యులందరూ ఉంటారు గదా! అందుకని. ఓ పక్క సందేహపడుతూనే మరొక పక్క ఏదో అలా అలా సంఖ్య తగ్గిస్తూ వచ్చాను. ఈ సందేహాలు ఎక్కువవుతున్నాయి. మంత్ర జపం తగ్గుతూ వచ్చింది. ఏం చేయాలా? ఏమిటా? అని జెప్పేసి ఇన్ని సందేహాలకి ఎవరిని సమాధానం అడగాలో కూడా తెలీదు. గురువుగారి దగ్గర మంత్రం తీసుకున్నాను కానీ, గురువుగారితో పద్దాక మాట్లాడటం కష్టమే గదా! గురువుగారి పరివారంలో వారికి ఫోను చేసి కొన్ని సందేహాలకి సమాధానం చెప్పారు. ఇక వాళ్ళని అలా అడుగుతూ పోతే పాపం వాళ్ళు గూడా ఎంతో వేల మందికి సమాధానాలు చెప్తూ ఉండాలి గదండీ! నా ఒక్కడి కోసమే వాళ్ళు ఫోనేమి వాడుకోవట్లేదు గాబట్టి, నేను వాళ్ళని అడగటం సమంజసం కాదు అని జెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. ఈ లోపల తిరుపతికి స్వామివారు విచ్చేశారు శ్రీశక్తి పీఠంలో అని తెలిసింది. అంతే. కరోనా కూడా ఎళ్ళిపోయింది కాబట్టి, ఇగ మెల్లగా తిరుపతికి బయలుదేరాను. 1,00,000 సమస్యలతో, చాలా ఇబ్బందులతో స్వామివారి దాకా వెళ్ళగలిగాను. తర్వాత అక్కడే సంధ్యావందనాలు అవన్నీ కూడా చేసుకొని, స్వామివారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అందరూ గూడా వాళ్ళ సమస్యల్ని పేపర్ మీద రాసి సిద్ధంగా ఉంచారు. నేను గూడా నా సమస్య అతి పెద్ద సందేహాన్ని మాత్రం ఆ పేపర్ మీద రాసి ఉంచాను. ఆ సమస్య ఏంటంటే, కాళీ మంత్రాన్ని నేను చెయ్యటం వల్ల నాకేమైనా ఇబ్బందులొస్తాయా? అప్పుడే అంటే వెంటనే కాళీ మహావిద్య మంత్రాన్ని తీసుకొని చేయటం వల్ల నాకేమన్నా ఇబ్బందులొస్తాయా? అని నా నాకు తోచిన సందేహాలన్నీ కూడా నేను చెప్తూ వచ్చాను. ఆహ్, కొన్ని కొన్ని మాత్రం రాశాను. అంతే. నాకున్న ఇబ్బందులు గూడా ఆ పేపర్‌లో రాసి అలా ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ లోపల మన గురువుగారు వచ్చేశారు. అదే నా మొట్టమొదటి దర్శనం. గురువుగారిని నేను పంచభౌతికమైన శరీరంతో అదే మొట్టమొదటిసారి చూడటం. దివ్యమైనటువంటి ఆ ముఖ వర్చస్సు, ఎంతో ప్రేమ నిండినటువంటి ఆ కళ్ళు నేనిప్పటికీ మర్చిపోలేను. స్వామివారి దాకా దర్శనానికి లైన్‌లో నించున్నప్పుడు అలా చూస్తూ ఉండిపోయాను స్వామివారిని. స్వామివారి దగ్గరికి ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళేప్పటికి ఆ స్వామివారి నుంచి వచ్చేటువంటి శక్తి తరంగాలు నా భూమధ్యానికి తగులుతూ, ఆ శక్తి తరంగాల యొక్క కదలిక నాకు తెలిసేది. ఎలాగైతే మంత్ర సాధన చేసేప్పుడు భూమధ్యంలో ఒక శక్తి పుట్టినటువంటి అనుభవం సాధకుడికి ఎలా కలుగుతుందో, అదే అనుభవం గురువుగారి దగ్గరికి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తుంటే, ఆ శక్తి తట్టుకోలేకపోతుంది నా శరీరం. అంటే ఒకసారి మీరే ఆలోచించండి. గురువుగారు ఎంతటి మహనీయుడు, ఎంతటి శక్తివంతుడు అనేది ఆ దర్శనంతోనే నాకు అర్థమైపోయింది. మెల్లగా గురువుగారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక్క క్షణం గురువుగారి పాదాల వంక చూసి,
పాదాల నుంచి శిరస్సు దాకా గురువుగారిని చూస్తూ ఉన్నాను. అంతే. నా సవాలక్ష సందేహాలన్నీ కూడా గురువుగారు ఒక్క చూపుతో మటుమాయం చేశారు. మనసులో అన్ని సందేహాలకి నా మనసులో వచ్చిన ఒకే ఒక్క సమాధానం, గురుదేవులిచ్చినటువంటి మంత్రానికి పూర్తి బాధ్యత గురుదేవులే వహిస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా గురుదేవులనేటువంటి వారు నా గురువు. కాబట్టి గురువుగారు చెప్పింది నేను చేయటం నా ధర్మం. నా ధర్మం నేను నిర్వర్తించినప్పుడు గురుదేవులెప్పుడూ నన్ను, నా కుటుంబాన్ని రక్షిస్తారు. దేవతా అనుగ్రహాన్ని కూడా గురువుగారు ప్రసాదిస్తారు అని చెప్పేసి నేను బలంగా నాకు మనసులో అనిపిచ్చింది. అంతే. ఇక ఏ సందేహాలు నేను మాతాజీని అడగలేదు. మాతాజీ వారు చూసారు నా పేపర్. చూసి "ఏమీ పర్వాలేదు. మీరు మంత్రం చాలా భక్తిగా చేసుకోండి. మీకు అంతా బాగే అవుతుంది" అన్నారు. అంతే. స్వామివారి పాదాల వంక అలా చూస్తూ ఒక దాదాపు ఒక 2 నిమిషాల పాటు స్వామివారి పాదాలను చూస్తూ నమస్కారం చేసుకొని పక్కకొచ్చేసాను. అంతే. ఆ ఆనందం ఎన్ని లక్షల కోట్లిచ్చినా గూడా మనకి రాదు. ఎందుకంటే ఒక శిష్యుడికే తెలుస్తుంది. గురువు గారి అనుగ్రహం పొందటం ఎంత ఆనందకరమైన విషయమో. గురు దర్శనం ఎంతటి సంతోషాన్నిస్తుందో ఒక నిజమైన శిష్యుడికి మాత్రమే అర్థమవుతుంది. గురువంటే ఆకాశంలోంచి డబ్బులు కురిసేలా చేయటమో, లేదా భూమిలోంచి బంగారం తీసేయటమో, ఇలాంటివేం చెయ్యవసరం లేదు. తన శిష్యుడికి మార్గోపదేశం చేసి, వెనకాల వెన్నుదన్నలా నిలబడటమే అసలైన గురు లక్షణం. ఆ లక్షణాలన్నీ కూడా మన గురుదేవులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారిలో నేను గమనించాను. ఇంతకంటే నా జీవితానికి ఏం కావాలి? ఇంతకంటే మహనీయుడి, మహానుభావుడిని గురువుగా పొందినా కూడా, నాకు ఈ సంతోషం మాత్రం ఖచ్చితంగా రాదు అని అనిపించింది. అంతే. గురుదేవులు కనీసం మాట కూడా మాట్లాడకుండా ఆయన చూపుతోటే నా సవాలక్ష సందేహాలకి సమాధానపరిచారు. అంతే. ప్రశాంతంగా ఆ రోజంతా ఆ పీఠంలోనే గడిపాను సాయంత్రం దాకా. సాయంత్రం దాకా గురుదేవులిచ్చినటువంటి మంత్రం ఏదైతే ఉందో మానసికంగా జపం చేస్తూనే ఉన్నాను. సంతోషంగా సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ మా స్వస్థలానికొచ్చేసాను. ఆ తర్వాత ఇంట్లో ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీని గూడా నేను గమనించాను. గురుదేవుల నుంచి వచ్చాను గదా! నాకు గురుదేవులు బహుమతిగా ఆ పాజిటివ్ ఎనర్జీ నాకు కూడా ఇచ్చినట్టుగా ఉన్నారు. ఇంటికొచ్చాక ప్రశాంతంగా సాధన చేస్తూ వచ్చాను. కొద్ది రోజులకి గురుదేవులిచ్చినటువంటి మంత్రం చేస్తూ, చేస్తూ ఉండగా నాలో చాలా మార్పులు మొదలయ్యాయి. నా యొక్క ఆలోచన విధానం మారిపోయింది. ఎందుకో మనసులో చాలా బలమైన నమ్మకం ఏర్పడింది. ఎవరు ఏం చేసినా, ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఎటువంటి ఇబ్బందులు నాకు చ్ చేయాలని చూసినా, నాకెటువంటి బాధ లేదు. ఎందుకంటే నాకు గురుదేవులున్నారు, అమ్మవారు ఉన్నారు అనేటువంటి ఒక బలమైన నమ్మకం నాలో ఏర్పడింది. అలా సాధన చేస్తూ, చేస్తూ, చేస్తూ మెల్లగా ఏదో అలా సాగుతూ ఉంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత కొన్ని దివ్యానుభూతులు నాలో మొదలయ్యాయి. అవేవిటో మీకు మరుసటి వీడియోలో తెలియజేస్తాను. కాళీ కాల భైరవ స్వరూపాయ సిద్ధేశ్వరాయ నమో నమః. జై గురుదేవ్.